హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ అండి. నా పేరైతే ఝాన్సీ. ఇప్పుడైతే మనం క్విక్గా 10 మినిట్స్లో అయిపోయేలాగా మటన్ కర్రీ అండ్ పలావ్ అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే పలావ్లోకి మటన్లోకి కావాల్సిన మసాలాలు తీసి పెట్టుకోవాలి. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మటన్ వాష్ చేసుకొని రైస్ అయితే వాష్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒకవైపు కర్రీ, ఒకవైపు అయితే రైస్ పెట్టుకుందామండి. కర్రీలోకి అండ్ రైస్లోకి అయితే ఆయిల్ వేసేసుకొని కర్రీలోకి అయితే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ రైస్లోకి అయితే మసాలాలన్నీ దాల్చిన చెక్క, మొగ్గ, అనాస పువ్వు, సాజీరా అండ్ బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మటన్లోకి అయితే ఆనియన్స్ వేసేసాను, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు పలావ్లోకి అన్నీ అనాస పువ్వు అవన్నీ వేస్తున్నాను. చూడండి, అవన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. మనం కర్రీ ఒకవైపు అండ్ రైస్ ఒకవైపు పెట్టుకున్నాము అంటే కనుక క్విక్గా అయిపోతుంది. కర్రీ చేసుకున్నాక నిదానంగా రైస్ పెట్టుకుందాము, లేదంటే రైస్ పెట్టేసిన తర్వాత కర్రీ పెట్టుకుందాము అంటే కొంచెం లేట్ అవుతుంది కదా. టైం లేనప్పుడైతే ఇలా చేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. కర్రీలోకి అండ్ రైస్లోకి కూడా టమాటాలు అండ్ ఆనియన్స్ అన్నీ ఒకేసారి కట్ చేసుకొని సపరేట్గా ఆఫ్ చేసుకున్నాము అంటే కనుక త్వరగా అయిపోతుందండి. ఇప్పుడైతే బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా, అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. చూడండి, కర్రీలో కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం రైస్లో కూడా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుందాము. అవి అయితే ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకుందామండి రైస్లోకి బాస్మతి రైస్ అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నానండి. అవి ఒక పక్కన నానుతున్నాయి. రైస్లోకి టమాటా వేసామంటే మనకి కలర్ వస్తుంది. మనం ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టమాటాతోటి రైస్ అంతా కలర్గా కనిపిస్తుందండి. ఫుడ్ కలర్ మనకైతే అవసరం లేదు. ఇంకా చూడండి, మటన్లోకి కూడా టమాటాలన్నీ మగ్గిపోయినాయి, టమాటా అండ్ ఆనియన్. ఇప్పుడు రైస్ అయితే పక్కన ఆనియన్స్, టమాటాలు అన్నీ ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేస్తున్నాను, బాస్మతి రైస్. నేను రైస్లోకి అయితే ఒక 2 గ్లాసెస్ రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను రైస్లోకి. ఇంక రైస్ ఒక పక్క ఉడుకుతుంటుంది. ఇప్పుడు మనమైతే మటన్ ప్రిపరేషన్ చూద్దాము. ఇంకా రైస్ అయితే అయిపోతుంది కదా, ఇంకా ఫాస్ట్గా ఇంక రైస్ తోటి మనకైతే ఏం పని లేదు, అదే బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం మటన్లోకి నేనైతే 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 1/2 కిలోకి 3 స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసానండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను, 1.5 స్పూను కల్లుప్పు అయితే. అది వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఆ మటన్లో వాటర్ ఉంటాయండి, ఆ వాటర్ మనకి ఎంత క్వాంటిటీ అయితే వస్తుందో చూసుకొని వాటర్ చెక్ చేసుకొని వాటర్ పోసేసుకొని మనం లిడ్ అయితే పెట్టేసేస్తే సరిపోతుంది, క్లోజ్ చేసేస్తే. నేను ఆ వాటర్ కోసమని అది మూత పెట్టలేదండి మటన్కి. చూడండి, ఇప్పుడైతే కొంచెం హాఫ్ వరకు వాటర్ వచ్చేసాయి, ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోవచ్చింది. చూడండి, హాఫ్ వరకు వాటర్ వచ్చాయి కాబట్టి మనకైతే కొంచెమే వాటర్ పడుతుంది. మనం అది చెక్ చేసుకోకుండా మటన్కి ఎక్కువ వాటర్ పడుతుందని చెప్పేసి ఎక్కువ వాటర్ పోసేసామంటే అది వాటర్గానే ఉంటుంది, గ్రేవీలాగా అయితే అసలు రాదండి. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి. చూసారా, నేను వాటర్ చెక్ చేసుకొని కొంచెమే వాటర్ పోసేసుకొని ఆ కప్పుతోటి, నాకైతే ఒక కప్పే పట్టినాయండి వాటర్, ఆ కప్పు నిండా పోసేసుకొని క్లోజ్ చేసి పెట్టుకున్నాను. రైస్ అయితే హాఫ్ బాయిల్ అయిందండి, హాఫ్ ఉంది. చూడండి, రెండు వైపులా ఉడుకుతున్నాయి. మటన్ అయితే కొంచెం ఒక 5 or 6 విజిల్స్ వచ్చిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసి ఆ లిడ్ అయితే తీసేసి కోకోనట్ పౌడర్ అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు గ్రేవీలోకి. కోకోనట్ పౌడర్ అండ్ ధనియా పౌడర్
ధనియా పౌడర్ 2 స్పూన్స్, కోకోనట్ పౌడర్ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసానండి. మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చాయంటే మటన్ మనకు ఉడికిపోతుంది. చూడండి రైస్ కూడా అయిపోవచ్చింది, కొంచెం వాటర్ ఉన్నాయి అంతే అడుగున. దాన్ని అయితే ఇప్పుడు మనం దమ్ చేసుకుందాము రైస్ని. చూసారా నేనైతే ఆయిల్ది ట్విన్ ఉంటుంది కదా, ఆయిల్ పోసుకున్న క్యాన్, ఆ బాక్స్ అయితే పెట్టాను రైస్ దానిపైన. ఇప్పుడైతే మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్ అయితే అయిపోయిందండి. మనం అయితే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. రైస్ చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఫుడ్ కలర్ అయిపోయినా కూడా టమాటా వేసామంటే కొంచెం కలర్ వస్తుందండి, మనకు ఆ కలర్ అయితే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ రైస్ చేసామంటే కొంచెం ఫుడ్ కలర్ అవసరం అవుతుంది, కానీ దీనికైతే ఫుడ్ కలర్ అవసరం లేదు అసలు. చూసారా మన మటన్ అండ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉందండి, బాగా చేయి కాలిపోతుంది అసలు, ఫుల్ వేడిగా ఉంది. అప్పుడే వండాం కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.